అనే వ్యవసాయుడు ఇంటిలో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండింది. ఎలుకల ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నించాడు. అతను ఒక పిల్లిని తీసుకొచ్చాడు. సరస్సు, ఈ రోజు నుంచి ఎలుకలకు చాలా దారుణమైన సమయం స్టార్ట్ అయ్యింది. ఏమండి, ఇంట్లో ఉండే బియ్యం అంతా తింటుంది, వాటికేంటి బాగా ఉన్నాయి. ఈ పిల్లి మనం ఇంట్లో ఉండే ఒక్కొక్క ఎలకనై తినేసి ఇది చాలా సంతోషంగా ఉండబోతుంది. సరే, దీని పేరు మిట్టు అని పెడదాం. బాగుంది, మిట్టు. మిట్టు పిల్లి. మిట్టు మిట్టు పిల్లి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం నా మిత్రులకి చెప్పాలి. ఈ పిల్లికి మనం పెట్టిన పేరు నచ్చినట్టుంది. సరే, ఇది తాగడానికి పాలివ్వు. ఇది పాలు నెయ్యి తాగేసి బలశాలి అవ్వాలి, ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా. అలాగే ఈ విధంగా రోజులు సాగాయి. మిట్టు పిల్లికి భయపడి ఎలుకలు వాటి రంధ్రాల నుంచి బయటకు రావడానికి భయపడ్డాయి. ఇప్పుడు ఇన్నాళ్లు గడిచిపోయాయి. మీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పిల్లి దగ్గర నుండి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు త్వరగా చెప్పండి. ఇంత ఆలోచించినా కూడా దాని తర్వాత ఏ ఆలోచన దొరకలేదు యజమానుడా. అయితే మనకి మంచిది ఏంటంటే, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మీరందరూ దాని దగ్గర చిక్కుకోకుండా ఉండండి. కొద్దిసేపటి క్రితం నేను వంటగదిలో కొబ్బరి చిప్పని తింటూ ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా వంటగదిలోకి ఈ పిల్లి వచ్చేసింది. దాని తర్వాత అది మెల్లగా నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను కొబ్బరి చిప్పని తింటూ ఉండగా దాన్ని చూసి నేను భయపడ్డాను. అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగా? అది నేనేం చేయలేదా? లేదు, అది నా దగ్గర నుంచే వెళ్ళిపోయింది. నన్ను చూడనట్టుగా వెళ్ళిపోయింది. చాలా బాగా ఆలోచించాను. అది ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అది ఎందుకని నేను చెప్తాను. ఇంటి యజమాని ఇచ్చిన పాలు, గుడ్లు, చేపలు అన్నిటినీ తినేసి ఆ పిల్లి చాలా బరువెక్కిపోయిందని అనుకుంటున్నాను. అనేకంగా అది మనందరినీ కలిపి ఒకేసారి తినేద్దాం అనుకుంటుంది. మిత్రమా శబ్దం చేయకుండా ముందు విషయం ఏంటో చెప్పండి. మన చిట్టెలుక ఇంకా ఆ లావు పిల్లి అక్కడ మన స్నేహితుడా. రండి వెళ్ళి చూద్దాం. అరే, నీకు ఎంత చాలా పొగరు. అవును, నువ్వెవరు? నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గుంజ. నీ పేరేంటి? నేను మిట్టు. అందరూ నన్ను మిట్టి పిల్లి అని పిలుస్తారు. ఆ ఎలుకకి స్నేహితుడవు నువ్వు? ఆ ఎలుకని చంపేయ్. అయ్యో, ఆ ఎలుక ఇక్కడి నుంచి పారిపోయింది. నీ వల్ల ఆ చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయావా మిట్టు? పో ఇక్కడి నుంచి. ఈ పిల్లి బాగా తిని లావయ్యి ఇంకేం పని చేయలేకపోతుంది ఇది. అవును, ఏమైంది సరస్సు? నేను ఈ పిల్లి గురించే మాట్లాడుతున్నాను. మనం ఎలుకని పట్టుకోవడానికి ఈ పిల్లిని తెచ్చుకున్నాం. సరే, ఇప్పుడు దానికి ఏంటి? పిల్లి బాగా తిని లావైంది, ఎలుకలు ఎక్కువైపోయాయి. ఒకవేళ ఎలుక వచ్చి తన దగ్గరికి వస్తే అది ఏమి పట్టించుకొని అంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఈ పిల్లి ఎలుకలకి శత్రువు కాదు, మిత్రుడు. హలో బ్రో, సౌండ్ చేయకు, నన్ను పడుకోనివ్వు. ఇంకా ఎంతసేపు మాట్లాడతావు?
లాభం లేకపోయింది. ఎవరో చెప్పారు ఎలుకని చంపాలంటే ఇల్లే తగలపెట్టమన్నారు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరసు, అలా చూడు, ఒక పిల్లి వచ్చింది. ఇది నిట్టు పిల్లే కదా. పాపం 2 వారాల్లో ఇది సన్నగైపోయింది. ఇక మీదట దీనికి నేను భోజనం పెట్టను. అది ఆకలితో చావాలి. ఇది ఆకలిగా ఉన్నప్పుడు దానికంటూ భోజనం వెతికి తినడం మొదలెట్టింది. ఇక్కడుండే మిట్టు ఇక్కడుండే ఎలుకలని నాశనం చేస్తుంది. నిట్టు పిల్లి బద్ధకాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఎలుకల్ని అంతం చేసేసింది. ఆ తర్వాత